మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నామండి. బాగున్నారు కదా? మన ప్రభు మరి యొక్క నూతన దినవాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ఉదయకాల సమయంలో నేటి వాగ్దాన భాగంగా సామెతల గ్రంథంలో నుంచి 10వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, పగలు భారాలు పెంచుకోవద్దండి, పగలు విడిచిపెట్టేయండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ అనేక దోషములను కప్పేస్తుంది అనమాట. అది పగ పెంచుకున్నామంటే లేనిపోయిన జగడాలకు కారణమవుతుంది. జరిగిపోయిన విషయాలన్నీ కూడా జ్ఞాపం చేస్తూ కోపాన్ని పెంచుతుంది అంటామాట. పురుషుల్లో కోపాన్ని పెంచుతుంది. అది స్త్రీల కోపాన్ని ఎక్కువ పెంచి భర్త విడిచిపోవడము, మరి భర్తని భార్య విడిచిపోవడము, భార్య భర్త వెళ్ళిపోవడము ఇలాగ జరుగుతూ ఉంటాయి కుటుంబంలో. దయచేసి దేవుడు ఈరోజు వాగ్దాన రూపంగా మనతో మాట్లాడుతున్నాడు. మన మధ్యలో ఎవరైనా అలాంటి భార్య భర్తల మధ్య గొడవలు పెట్టుకుని ఉన్నారంటే, అత్త కొడలు గొడవలు పెట్టుకొని విడిపోయినారంటే ఖచ్చితంగా ఈ వాక్యం విని మీరు దయచేసి ప్రేమ కలిగి ఉండాలని, ఒకరినొకరు క్షమించుకొని క్షేమంగా కుటుంబంలో ఐక్యత కలిగి జీవించాలని ప్రభువురిటి మనవి చేస్తున్నానండి. పగ పెంచుకోవద్దు. పగ కలహమును రేపుతుంది, జగడాల కారణం అవుతుంది, కోర్టు కేసులకు తీసుకువెళ్తుంది. పగలు దయచేసి విడిచిపెట్టేయండి, ప్రేమ కలిగి ఉండండి. దేవుని వాక్యం చెబుతుంది కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడాలి అన్నమాట. ప్రయాసంతో మన ప్రేమను సంపాదించుకోవాలి. ప్రేమ అనేది మనకు రాదు త్వరగా, ప్రేమ అనేది మనకి త్వరగా పుట్టదనమాట. కోపం మీద త్వరగా వస్తుంది, ప్రేమ అనేది మరి లేటుగా వస్తుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రయాసం అంటే కష్టపడాలి. ప్రేమ కలిగి ఉండాలంటే కష్టపడాలి. ఆ కోపాన్ని మింగేయాలి. ఆ కోపాన్ని నాలో నుంచి తొలగించు ప్రభువా అని వేడుకోవాలి దేవుణ్ణి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ లేనివాడు నా వాడు కాదు, ప్రేమ లేని కాడు వాడు వ్యర్థుడు. అది మోగిడి కంచి వంటిది, గంట కొడితే గనగన అంటది, ఆగిపోతుంది. అలాగా ప్రేమ లేని వాడు అలాంటి వాడు అని చెప్తుంది దేవుని వాక్యం. ప్రేమ కలిగిన వాడు అనేక దోషములను కప్పేస్తాడనమాట. జరిగిపోయిన విషయాల్ని అది పెద్దగా గొడవలు కాకుండా దాన్ని కప్పెడతాడు, దాన్ని సాల్వ్ చేస్తాడు, సమాధాన పరుస్తాడు. ప్రేమ కలిగి ఉన్నవాడు అనేక దోషములను కప్పేస్తుంది అనమాట. కానీ పగ హృదయంలో మన మనస్సులో ఉంటే అది కలహం ఎక్కువ రేపుతుంది అనమాట. లేనిపోని జగడాలు, లేనివన్నీ కూడా జరగని విషయాలు కూడా మరలా అయ్యి జరిగినట్లుగా మాట్లాడుతూ జగడాలు ఎక్కువైపోతాయి. దయచేసి పగ పెంచుకోవద్దండి, ప్రేమ కలిగి ఉండండి. ఈరోజు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ ఓర్పు సహనము కలిగిస్తుంది. అన్నిటిని తాల్మీగా మరి అన్నిటిని ఓర్చుకుంటుందంట ప్రేమ. కాబట్టి ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉన్నవాడు నావాడు. యేసయ్య ప్రేమ స్వరూపి. కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఆయన బిడ్డలమైన మనము, ఆయన స్వరూపంలో మనము ప్రేమ కలిగి జీవించండి. కుటుంబంలో ప్రేమ కలిగి జీవించండి. ఎవరైనా మన మధ్యలో అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి ఇప్పుడే మీరు ఐక్యత కలిగి ఉండండి. దయచేసి మీరు భార్యలు ఊరికి వెళ్ళి ఉంటే ఫోన్ చేసి పిలవండి, క్షమించండి. భర్తలు ఒకరు వెళ్ళిపోయి ఉంటే భార్యలు ఫోన్ చేసి మాట్లాడండి, క్షమిస్తున్నాను తిరిగి ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేసి మాట్లాడండి. కుటుంబాన్ని కట్టుకోండి. దయచేసి పిల్లలు మనం చూసి నేర్చుకోకూడదు. మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే పిల్లల దగ్గర మనం ప్రేమ చూపించాలి. ప్రేమతో వాళ్ళతో మాట్లాడాలి. ఇంట్లో భార్య భర్తలు గొడవలు పెట్టుకుంటూ, అత్త కొడలు గొడవలు పెట్టుకుంటూ చిన్నపిల్లలను చెడిపోయిద్దండి. దయచేసి వాళ్ళకు మంచి అలవాట్లు రావాలని మనము చిన్న మిస్టేక్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క కుటుంబంలో. ఏ కుటుంబంలో అంటే మరి ఏ పగ లేకుండా కోపం లేకుండా ఉండలేరు. కానీ చిన్న మిస్టేక్లు వచ్చినప్పుడు ఒకరినొకరు క్షమించుకొని దయచేసి ఆ పగ పెంచుకోకుండా అప్పుడే మర్చిపోయి ప్రేమ కలిగి జీవించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుని పేరట దేవునికి ఎంతో ఘనతది, దేవునికి ఎంతో మహిమ వస్తుంది అనమాట నువ్వు ప్రేమ కలిగి జీవించడం ద్వారా. ఈరోజు ప్రేమ కలిగి జీవిస్తావా? ఇప్పుడే ఫోన్ చేసి నీ భార్యని పిలువు, ఇప్పుడే నీ భర్తని పిలువు ఫోన్ చేసి. ఒకవేళ పగలతో మీరు ఇప్పుడు వేరుగా ఉన్నారేమో, దయచేసి ఇప్పుడే ఐక్యత కలిగి ఉన్న ప్రేమ కలిగి ఉండండి. దయచేసి దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. ప్రేమ కలిగి ఉండండి. నీ కుటుంబాన్ని కట్టుకోకండి, కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. వీళ్ళు చెప్పారని చెప్పుడు మాటలు విని కుటుంబాలను నాశనం చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. దయచేసి ప్రేమ కలిగి ఉండండి. భర్తను క్షమించండి, భార్యను క్షమించండి. భర్తలారా ఈ భార్యని ప్రేమించండి, సొంత శరీరం అని చెప్తుంది కదా దేవుని లేఖనాలు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ప్రేమ కలిగి ఉందాం,
ప్రేమతో భార్య బిడ్డను చూసుకోవాలి. భర్తలు భార్యలు కూడా కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ప్రేమ కలిగిన స్త్రీ ఆ కలహములన్నీ కూడా విడిచిపెట్టి కుటుంబాన్ని కట్టుకుంటుంది. భార్యని భర్తను మార్చుకుంటుంది, అత్తలను మార్చుకుంటుంది. అత్తలు కూడా ప్రేమ కలిగి ఉంటే కోడలను మారుస్తారు. ఒకవేళ కోడలు కోపిష్ఠులైతే ప్రేమ కలిగి తన కోడల్ని కాపాడుకుంటుంది. అలాంటి స్త్రీలుగా మీరు మారాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నానని ప్రార్థన చేస్తున్నాను. నేను దయచేసి ఇప్పుడే మీరు కోపాలన్నీ కూడా మానేసి ఇప్పుడే ప్రేమ కలిగి ఐక్యత కలిగి జీవించాలని, ఇప్పుడే ఒకరికొకరు ఐక్యత కలిగి జీవించాలని, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ ప్రతి స్థలంలో కూడా ప్రేమ కలిగి జీవించండి. ప్రేమ అనేది అనేక దోషములను కప్పేస్తుంది. ఫ్రెండ్షిప్ ఎక్కువ చేస్తుంది అనమాట. ఫ్రెండ్షిప్ కలిగి ఉండడానికి అది సహాయం చేస్తుంది. ఆ ప్రేమ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం ఆయన సామెతల 10:12 పగ కలహం రేపుతుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుందని సెలవిచ్చిన దేవుడు తండ్రి, ఎవరైనా అలాంటి వాళ్ళు నాయన ప్రభా కోపంతో నాయన పగ రేపుకుంటూ ఉన్నారేమో దయతో క్షమించి ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. వాళ్ళకి ఆడినటువంటి జ్ఞానం యేసునామములో కలుగును గాక తండ్రి. ప్రేమ కలిగినటువంటి ఆత్మ వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఎలాంటి నేను కోపిష్ఠులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మారు మనసు తెచ్చండి. ఇప్పుడే క్షమించండి ప్రభా. కుటుంబంలో అత్త కొడుకుల మధ్య ఐక్యత తెచ్చండి. భార్య భర్త మధ్యలో ప్రేమ ఐక్యత కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆ కలహమును కొట్టివేయండి యేసునామములో. ఎవరైనా నాయన ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారేమో వాళ్ళ పట్ల మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చండి. వివాహం కాకుండా బాధపడుతున్నారేమో అవలస్తులు యేసునామములో మంచి వివాహం దొరుకును కాక తండ్రి. యేసునామములో మంచి నాయన ప్రభు స్త్రీలు వాళ్ళకి కలుగును కాక తండ్రి. ప్రభా కృప చూపించండి. వివాహం అయిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం లేక బాధపడుతున్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళ గర్భాలు యేసునామం తెరవబడును గాక. 127 కీర్తనలో గర్భఫలం ఇవ్వచ్చు బహుమానం సెలవుస్తున్నాయి. వాగ్దానం నెరవేర్చండి, సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలు మట్టి సుఖ ప్రసవం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి సుఖ ప్రసవం యేసునామములో కలుగును గాక తండ్రి. రోగులు ఎవరైనా మా మధ్యలో ఉంటున్నాయని వాళ్ళు స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచండి. ఎందుకంటే నేను వాక్కును పంపించి స్వస్థపరిచే దేవుడివి. మీ మాటలో గొప్ప శక్తి ఉంది. పరమదేవుడు పరమ డాక్టర్ కనుక నాయన మీ వాక్కును పంపించి స్వస్థపరచండి ప్రభా. సహాయం చేయండి. ప్రతి విధమైన కీడును యాక్షన్ కలిగిన దురాత్మను యేసునామములో బంధిస్తున్నాం. పరిణస్తులను కాపాడండి. క్షేమం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాల జగడాలను యేసునామములో తొలగించి సమాధానం కలుగును గాక తండ్రి. నాయన కృప చూపించండి. ఐక్యత తెచ్చండి. జ్ఞానం తెచ్చండి. వెడ్డింగ్ డే, బర్త్డేస్ జరుపుకున్నటువంటి వారి జీవితాల్లో మరి యొక్క నూతన దినం అనుగ్రహించిన ఆయన, మరి యొక్క జీవకరిని అనుగ్రహించిన కృప చూపించమని తండ్రి ప్రార్థిస్తున్నాను. ఆయన మీరు సహాయం చేయండి మనం ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు జయము కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.